బలబల మాట బంగారు మాట పాడుకుందాం. బలబలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. బలబలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. బలబలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. ప్రభు బలలో చేవేసే ముందు దేవుని వాక్య భాగాన్ని ధ్యానించుకొని వాక్యపు వెలుగులో సరిచేయబడి సమాధానం పొందుకొని ప్రభు బలను సమీపిద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మన సంఘ వాగ్దానములను ఒకసారి చదువుకుందాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనాన్ని. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. పేజీ నంబర్ 776. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలువను అనుగ్రహించదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. అలాగే 122వ కీర్తన 7వ వచనాన్ని కూడా చదువుకుందాం. 122వ కీర్తన 7వ వచనం. 122:7. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. మరో 2 దెస్సలోనిక 3:16. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా చదువుకుందాం. సమాధానకర్త యగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభువు మీకు అందరికి తోడయుండునుగాక. ఈ సంఘ వాగ్దానంలో ఉన్న ఈ 3 మాటలతో పాటు ఇంకొక మాట చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 29వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు, అనగా 3, 4, 5 ఈ 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ముఖ్యంగా ఈ భాగం ఇప్పుడు చదవడం కాదు, కానీ తర్వాత మీరు ఇంటికి పోయిన తర్వాత కూడా 29వ అధ్యాయం మొత్తం చదవండి. 29వ అధ్యాయము 3, 4, 5 వచనాలు ఇప్పుడు చదువుకుందాం. తర్వాత మీరు ఇంటికి పోయిన తర్వాత ఈ అధ్యాయం మొత్తం చదవండి. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఇచ్చిన వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. గదుల గోడల రేకు మూతకును బంగారపు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓఫీరు బంగారమును, 14,000 మనుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? ఈ 5వ వచనం మళ్ళా చదవదాం.
ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? దేవుని కృప కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మీరిచ్చిన కృపను బట్టి, మాకిచ్చిన మహాభాగ్యమును బట్టి ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ మా ప్రభుదినములో ప్రభా మీ బల చుట్టూ చేరి రావడానికి మీరిచ్చిన ఆధిక్యతను బట్టి, మీరిచ్చిన ధన్యతను బట్టి ప్రభా మీకు వందనములు చెల్లించుకుంటున్నాను. నా దేవా, మీ శరీరము తిని మీ రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు గనుక ప్రభా మీ శరీరములోను మీ రక్తములోను మా యొక్క సంపూర్ణమైన భాగం మేము పొందుకోవడానికి కావలసిన మీ కృప దయచేయండి. ప్రభా, మీరు ఆది యందు ఉన్నటువంటి దేవుడవు, సదాకాలము తోడుగా ఉండే దేవుడవు. ప్రభా, మరలా అంటుకట్టబడడానికి శక్తిమంతుడమైనటువంటి దేవుడవు. అదే సమయంలో మీరు మాట్లాడే దేవుడవు. ప్రభా, మాతో మాట్లాడండి. వాక్యపు వెలుగులో మేము సరిచేయబడి సమాధానకర్తమైనటువంటి మీ నుండి సమాధానం పొందుకొని యోగ్యమైన రీతిలో పాలు పంపుని పొందడానికి కావలసిన మీ కృపనివ్వండి. ప్రభా, నిష్ప్రయోజకుణ్ణి, బలహీనుణ్ణి, చేతగాని వాడిని, ఇక్కడ చేరిన మీ బిడ్డలందరికంటే అన్ని విషయాల్లో నేను తక్కువ వాడిని అని ఒప్పుకుంటున్నాను. ప్రభా తండ్రి, మీరు నన్ను ప్రేమించి స్థలంలో నిలువ పెట్టుకోవడానికి కూడా నేను యోగ్యుడని కాను. కేవలము మీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. ప్రభా, సహాయం చేయండి. మీకు పనికొచ్చే పాత్రగా ఉండాలని నా ఆశ. ప్రభా, కృప చూపించండి. దయగలిగిన మా తండ్రి, మీ రక్త ప్రోక్షణ ద్వారా నన్ను కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, మీ పరిశుద్ధాత్మతో నింపండి, మీ కొరకు ఉపయోగపడే సాధనముగా వాడుకోండి. దయగల మా తండ్రి, ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు ఇవ్వండి. ప్రభా, మీరు ఇచ్చిన వాగ్దానములను జ్ఞాపకం చేసుకుంటున్నాను. యోహాను 3:34, లూకా 12:12 జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రభా, మాట్లాడవలసింది మీరు మాట్లాడితే మాకు క్షేమం తండ్రి. ప్రభా, ఏ ఆత్మకు ఎలాంటి ఆత్మీయ ఆహారం అవసరమో మీరు మాట్లాడమని మీకు వందనములు చెల్లించుకుంటూ, మీ స్వరం వినేవారిగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభా, మా పట్ల మీ కనికరం చూపమని మిమ్మల్ని వేడుకుంటూ యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభు బలలో చేవేయడానికి, బల చుట్టూ చేరి రావడానికి దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి మనము ఆయనకి కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి. బల్ల చుట్టూ చేరి ఉన్నామంటే బల్ల మీద ప్రభుదేహం ఉంది, ప్రభు రక్తం ఉంది, అనగా ప్రభు ఉన్నాడు. ప్రభువు చుట్టూ మనం చేరి వచ్చుంటున్నాం. తండ్రి చుట్టూ పిల్లలు చేరి, నాన్న నువ్వు నాకు ఏం తెచ్చావు, నాకు ఇవ్వు అని ఆశతో వస్తారు చిన్నపిల్లలు. అలాంటి ఆశతో మనము బల చుట్టూ చేరి ఉంటున్నాము. దేవుడు మనతో మాట్లాడాలని ఆశతో వచ్చున్నాం. ఆయన మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. చదువుకున్నటువంటి వాక్య భాగంలో మన మోటో కార్డు మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్య భాగమే. కొత్తగా నేను చెప్పేంత జ్ఞానం కూడా నాకు లేదు కదంటే నేను తెలుసుకున్న విషయాలు మాత్రమే మీతో పంచుకుంటా. ఈ మోటో కార్డులో ఒక డిఫరెన్స్ కనబడుతుంది. అంకుల్ జాన్సపడ్ అంకుల్ డిసెంబర్ 31 తేదీ రాత్రి
చెప్పిన మెసేజ్లో ఇది గుర్తు చేశాడు. అంటే నేను వెళ్ళలేదు కానీ నేను వేరే చోట ఉన్నాను, యూట్యూబ్లో విన్నా. డిఫరెన్స్ ఏదో చెప్పమని అడిగాడు. దాదాపు ఎవరు చెప్పలేదు. మీకు తెలిసి ఉంటుందేమో, తెలిసింటే సంతోషం, తెలియకపోతే ఏమై ఉంటుందో ఒక్కసారి గెస్ చేసి చూడండి. ఖచ్చితంగా ఆ 3 వాగ్దానాలలో డిఫరెన్స్ కనపడుతుంటుంది. ఆ డిఫరెన్స్ సరే నేనే చెప్తాను. పోల్చితే ఏమో అన్నిటికీ సమాధానం అనేది కనపడుతుంది. వ్యత్యాసం చూస్తే మధ్యలో ఉన్నటువంటి వాక్యము పెద్ద అక్షరాలతో కనపడుతున్నాయి. అది నాకైతే దాదాపు నేను అంటే దేవుని వాక్యం 2003 నుంచి చెప్తా ఉన్నా కూడా నాకు ఎప్పుడు అంటే ప్రతి సంవత్సరం వాగ్దానం తీసుకుంటున్నాం, ఇంట్లో పెట్టుకుంటున్నాం, కానీ తెలియదు ఆ తేడా. అంటే మొన్న తెలుసుకున్నాను అనమాట, ఈ సంవత్సరం జనవరి 1కి. అంటే ప్రధానమైనటువంటి వాగ్దానం మధ్యలో ఉంటుంది. ప్రధానమైనటువంటి వాగ్దానం పెద్ద అక్షరాలతో ఉంటుంది. ఆ ప్రధానమైనటువంటి వాగ్దానాన్ని ఆధారం చేసుకొని మిగతా 2 వాగ్దానాలు ఉంటాయి. ఆ విషయాన్ని తెలుసుకోగలిగిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత కూడా ఇంట్లో ఉన్నటువంటి మోటో కార్డ్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తే అన్నీ అంకుల్ చెప్పినట్టే ఉన్నాయి. ఒకటి మాత్రం కొంచెం అనిపించింది, కానీ అది కూడా తప్పకుండా దైవజనులు చెప్పిందంటే అది వాళ్ళ అనుభవపూర్వకంగా చెప్పేది కాబట్టి అవి కరెక్టే. సరే, ఇక్కడ ఇంకపోతే ఈ మోటో కార్డ్లో మనకు ఒక చిత్రం కనపడుతుంది. ఏంటి ఆ చిత్రం? పావురము. ఆ పావురం నోట్లో చిగురు అనే కంటే కూడా దాన్ని ఒలివ ఆకు అని అనొచ్చు. ఈ సింబల్ దేన్ని తెలియజేస్తుంది? మామూలుగా సరే, ఈ సింబల్ ఐక్యరాజ్య సమితి ఆ సింబల్లో ఒక భాగంగా ఉంటుంది. ఐక్యరాజ్య సమితి ఎందుకు స్థాపించారు? ప్రపంచ యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు వాటిని ఆపేసి ప్రపంచ దేశాలు శాంతిని కలిగి ఉండాలని ఆ సింబల్ని వాడారు. అది అంటే ప్రస్తుతం కూడా ఐక్యరాజ్య సమితి సింబలే. అంతేకాకుండా మనకి బొమ్మను చూసిన వెంటనే సహోదరులు చెప్పినట్టు నోవాహు గుర్తొస్తాడు. నోవాహు కాలంలో బాగా వర్షాలు వచ్చాయి, అందరూ ఓడలో ఉన్నారు. తర్వాత బయటికి వెళ్ళొచ్చా అనే ఉద్దేశంతో నోవాహు కాకిని పంపిస్తాడు. కాకిని పంపిస్తే ఆ కాకి తిరిగి రాదు. అది కృతజ్ఞత లేకుండా ఉంది. తన జతపక్షిని కూడా మర్చిపోయింది. ఇప్పుడు ఆ ఓడలో ఉన్న ప్రతి పక్షి కూడా జతలుగా వచ్చాయి. ఆ ఓడలో ఉన్న కాలమంతా ఆ జతలు అలాగే ఉన్నాయి. కానీ బయటికి పోయినప్పుడు తన జతపక్షిని అది మరిచిపోయింది. అంటే కృతజ్ఞత లేనటువంటిదిగా ఉంది. ఇంకో తలంపు ఏంటంటే అది బయటికి వెళ్ళిన తర్వాత అంతకంటే శ్రేష్టమైన ఆహారం ఆ ఓడలో దానికి ఉంది, తిన్నది, అనుభవించింది. కానీ ఆ బయట చచ్చిపోయినటువంటి ఆ కళేబరాలని తింటూ తిరిగి
యజమానుని దగ్గరికి రావాలా అనే ఆలోచన లేదు. అయ్యో నా జతపక్షి ఉంది కదా, అది ఒక్కటే ఉంటుంది కదా, తిరిగి తన దగ్గరికి పోవాలనే ఆలోచన కూడా కాకికి లేదు. తర్వాత ఒక వారం తర్వాత ఒక పావురాన్ని పంపిస్తాడు. పంపిస్తే పావురం బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళిన తర్వాత అది అన్ని చోట్ల నీళ్ళు ఉండేసరికి కాలు మోపడానికి కూడా దానికి స్థలం లేదని తిరిగి కిటికీ దగ్గరకు వచ్చింది. ఇక్కడ నోవహును మనం గమనిస్తే కిటికీ దగ్గర ఉన్నటువంటి అది అక్కడే అయిపోయింది, లోపలికి రావచ్చు కదా. కానీ నోవహు చెయ్యి బయటికి చాచి దాన్ని పట్టుకొని లోపలికి తెచ్చుకుంటాడు. మళ్ళా ఒక వారం తర్వాత మళ్ళా పంపిస్తాడు అదే పావురాన్ని. పంపిస్తే ఇప్పుడు ఆ వస్తువు అది ఏం చేస్తుంది, ఒలివ ఆకుని తీసుకొని వస్తుంది. అంటే ఇక్కడ మనం ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే, ఆ ఒలివ ఆకుతో ఉన్నటువంటి ఆ పావురాన్ని చూసినప్పుడు మనకి అపాయం లేదు, మనం క్షేమంగా ఉండొచ్చు అనే సంకేతం తెలియజేస్తుంది. అదే సమయంలో పావురం దేన్ని సూచిస్తుంది? శాంతిని సూచిస్తుంది. మన వాళ్ళు కూడా అప్పుడప్పుడు శాంతి కపోతాన్ని ఎగరేస్తారు అని అంటారు. అంటే ఆ పావురాన్ని ఎగరవేసినప్పుడు శాంతిని గుర్తు చేసుకుంటారు. అదే సమయంలో పావురము నిష్కల్మషమైనది. పావురానికి కల్మషం అనేది లేదు. అంతేకాకుండా పావురము పవిత్రమైన జీవితాన్ని జీవిస్తుంది. పవిత్రతకి సాదృశ్యం, నిష్కల్మషానికి సాదృశ్యం, శాంతికి సాదృశ్యం. మొత్తం మీద చెప్పుకోవచ్చు అంటే క్షేమము సూచిస్తున్నా కూడా సమాధానానికి సాదృశ్యం. అదే సమయంలో ఒలివ ఆకు ఏం సూచిస్తుంది? ఒలివ నూనె వైద్యానికి పనిచేస్తుంది. ఇంకా న్యాయాధిపతులు గ్రంథం, న్యాయాధిపతులు 9వ అధ్యాయం. ఈ సందర్భంలో చెట్లన్నీ కలిసి మా మీద నువ్వు రాజుగా ఉండి మమ్మల్ని ఏలు అని అడగడానికి వస్తాయి. మొట్టమొదటిగా ఒలివ చెట్టు దగ్గరికే వస్తాయి. ఒలివ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు 9వ వచనం, మమ్మను ఏలుమని ఒలివ చెట్టు నడుగ్గా, ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. ఇటు అటు అనేది సాతానుని యొక్క లక్షణము. యోబు గ్రంథంలో కూడా ఆ మాట చూడొచ్చు, ఇటు అటు తిరుగుతూ వస్తుంటాడు అని. ఇందాక మనం కాకి అనుకున్నాం కదా, కాకి కూడా ఏం చేసింది? ఇటు అటు తిరుగుతూ ఉంది. ఆదికాండంలో ఉంది ఆ మాట. అయితే అది మంచి లక్షణం కాదు, సాతానునికి సంబంధించింది. కాబట్టి ఒలివ ఇష్టపడడం లేదు. ఒలివ చెట్టు ఏమంటుంది? దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలమునియక మాని. అంటే నేను చేయాల్సినటువంటి పని మానేసి నా బాధ్యతను నేను మర్చిపోయి, నా బాధ్యతను నేను విడిచిపెట్టి ఆ పని నేను చేయలేను. నా బాధ్యత ఏంటి? దేవునిని
మానవులని సన్మానించడం అంటే దేవుని మానవుల్ని సంతోషపెట్టడం అంటే ఇతరుల కోసమే అనేది ఒలీవ చెట్టు యొక్క ఉద్దేశం. అంటే ఈ ఒలీవ చెట్టు ఆ ఒలీవ నూనె ద్వారా స్వస్థత కలుగుతుంది. అదే సమయంలో ఒలీవ దేవునిని సంతోషపెడుతుంది, అనగా దేవుని మహిమ పరుస్తుంది, మానవుల్ని మహిమ పరుస్తుంది, సంతోషపెడుతుంది. అంటే ఈ ఒలీవ చెట్టు ఏమని సూచిస్తుందంటే అంటే దేవుని సంతోషపెట్టడానికి నేనున్నాను, అంతేగాని నేను ఇటు అటు తిరుగుతూ నా సమయాన్ని నా జీవితాన్ని నేను వ్యర్థం చేసుకోను అని చెప్పుద్ది. సరే, అది ఆ చిత్రం యొక్క నాకు వచ్చినటువంటి తలంపు అది. సరే, ఇక్కడ వాక్య భాగంలో నుంచి క్లుప్తంగా నేను ముగించుకుందాం. మధ్యలో వచనాన్ని మాత్రం ధ్యానించుకుందాం. మధ్యలో వచనం కీర్తనల గ్రంథము 122 ఆ అధ్యాయంలో కొన్ని మాటలు చూద్దాం. 122 కీర్తన ఫస్ట్ నుంచి చూస్తాం. ఆ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. 122వ కీర్తన యాత్ర కీర్తన. యాత్ర కీర్తన అంటే దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు ఇశ్రాయేలీయులు పాడుకునే పాటలు. దేవుని మందిరానికి అంటే యెరూషలేముకి వెళుతున్నప్పుడు వారు పాటలు పాడుకునేవాళ్ళు. ఆ పాటలే ఈ కీర్తనలు, యాత్రా కీర్తనలు. ఇవి కీర్తనల గ్రంథంలో 15 ఉన్నాయి. 120వ కీర్తన నుండి 134వ కీర్తన వరకు ఈ యాత్రా కీర్తనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పంచమ స్కందంలో ఉన్నాయి. మొదటి వచనం గమనించినట్లయితే యెహోవా మందిరమునకు వెలుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. చాలా. ఈ కీర్తన దావీదు భక్తుడు రాసినటువంటి కీర్తన. దావీదు రాజు, దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుని సంతోషపెట్టేవాడు దావీదు. ఈ దావీదు అంటున్నాడు, యెహోవా మందిరమునకు వెలుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. జనులు దేవుని మందిరానికి పోతే దావీదుకి ఎందుకు సంతోషం? జనులు దేవుని మందిరానికి వెళుతున్నారు, మరి దావీదుకి ఎందుకు సంతోషము అంటే తన రాజ్యంలో ఉండే వాళ్ళందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. తన రాజ్యంలో ఉండే వాళ్ళందరూ దేవుని మహిమపరచాలి, దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుని గురించి తెలుసుకున్నప్పుడు ఆ రాజ్యంలో అల్లర్లు, అనవసరమైనటువంటి యుద్ధాలు ఇలాంటివి జరగవు. అంటే దైవ భయం ఉన్నప్పుడు, దైవ భయం లేకపోతే జనులు కట్టు తప్పెదరు అని దేవుని వాక్యం ఉంది. అంటే విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. న్యాయాధిపతుల్లో చూడొచ్చు మనం ఆ మాట. అయితే ఇక్కడ దావీదుకి ఎందుకు సంతోషము? తన రాజ్యంలో ఉండే వాళ్ళందరూ దేవుని ఎరగాలి, దేవుని యందు భయభక్తులు చూపించాలి అని దావీదు భక్తుని యొక్క సంతోషం. మరి ఈ మాట మనం ఏం గుర్తు చేసుకుందాం? దావీదు తన రాజ్యంలో ఉండే వాళ్ళందరూ దేవుని ఎరగాలని కోరుకుంటున్నారు. ప్రభు బలలో చేయవేసే నువ్వు నేను కనీసం నా ఇంట్లో ఉండే వాళ్ళందరూ రక్షించబడాలి, నా ఇంట్లో వాళ్ళందరూ దేవుని మందిరానికి రావాలి, నా ఇంట్లో వాళ్ళందరూ దేవుని ప్రేమను రుచి చూడాలి, నా ఇంట్లో వాళ్ళందరూ దేవుని గురించి తెలియజేసే వారిగా ఉండాలని మనం గుర్తు చేసుకోవాలి. దావీదు భక్తుడైతే ఆయన రాజు, అంత పెద్ద రాజ్యంలో ఉండే వాళ్ళు దేవుని మందిరానికి వాళ్ళందరూ వచ్చినప్పుడు సంతోషించారు.
మరి మన ఇంట్లో ఉన్నటువంటి ఒకవేళ అక్క వచ్చి అన్న రాలేదు అనుకోండి, అక్కకి సంతోషంగా ఉంటుందా? ఉండదు. ఆయన కూడా వస్తే బాగుండు కదా. ఎక్కడో వెళితే, లేకపోతే తల్లిదండ్రులు వచ్చారు, పిల్లలు రాలేదు, ఆ తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది? నా పిల్లలు కూడా దేవుని మందిరానికి వస్తే ఎంత బాగుండు, నా పిల్లలు కూడా దేవుని మందిరంలో వచ్చి దేవుని వాక్యం వింటే ఎంత బాగుండు. నా పిల్లలు దేవుని వాక్యం వింటే వాళ్ళు మంచి ప్రవర్తన కలిగి ఉంటారు, దైవభయం కలిగినటువంటి వారు ఆశీర్వదించబడతారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మేలు కలుగుతుంది. అనేక మేలు ఉన్నాయి కీర్తన గ్రంథంలోనే. గతంలో కూడా ఒకసారి చూసాము, అందుకని అవి గుర్తు చేయటం లేదు. అంటే ప్రతి కుటుంబము దేవుని మందిరానికి నడిస్తే, దావీదు అంటే ఆ రాజ్యంలో ఉండే వాళ్ళందరూ దేవుని మందిరానికి నడిచినప్పుడు దావీదు సంతోషించినట్లు, మన కుటుంబంలో వాళ్ళు కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనము కూడా సంతోషిస్తాం. ఈ మాట మనం గుర్తు చేసుకోవాలి. 2వ వచనం, యెరూషలేమా నా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. చలం, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. అంటే మన పాదాలు ఎక్కడ ఉంటున్నాయి? యెరూషలేములో ఉంటున్నాయి, నూతన యెరూషలేములో ఉంటున్నాయి. మన పాదములు దేవుని మందిరంలో ఉంటున్నాయి, ఉండాల్సిన చోటే ఉంటున్నాయి. అయితే కొంతమంది పాదాలు ఉండాల్సిన చోట ఉండటం లేదు, ఉండకూడని చోట ఉంటున్నాయి. అవి మనం గుర్తెరగాలి. నా పాదాలు కావచ్చు, నా కుటుంబంలో ఉండే వాళ్ళ పాదాలు కూడా కావచ్చు. నేను ఒక్కడే బాగున్నానులే, నేను దేవుని మందిరానికి పోతున్నానులే, అది కాదు. మొదటి వచనం ఏం తెలియజేసింది? జనులందరూ దేవుని మందిరానికి వచ్చినప్పుడు దావీదు మహారాజు సంతోషించాడు. మరి మన కుటుంబంలో ఉండే వాళ్ళందరూ దేవుని మందిరానికి రావాలి అని మొదటి వచనంలో చూసాము. 2వ వచనంలో మన పాదాలు ఎక్కడ ఉంటున్నాయి? దేవుని మందిరంలో ఉంటున్నాయి. ఇది సరైన స్థలము. ఉండవలసినటువంటి స్థలంలో ఉండకుండా పాపం చేయడానికి పరిగెత్తిన పాదములు ఉంటున్నాయి. దేవుని వాక్యంలో సామెతల గ్రంథంలో 6వ అధ్యాయం 8వ వచనం 18 చదువుమ్మా. దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. అమ్మ చాలు. ఇక్కడ దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. కీడు చేయడానికి, తప్పు చేయడానికి, పాపం చేయడానికి పరిగెత్తే పాదాలు మనం కలిగి ఉండకూడదు. అంటే పాపం చేసే వారిగా మనం ఉండకూడదు. ఒకవేళ ఉంటే అక్కడ 14వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతాను. వాని హృదయము అతి మూర్ఖ స్వభావం గలది, వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించుచు జగడమును పుట్టించును. కాబట్టి ఆపద వారి మీదకి హఠాత్తుగా వచ్చును, వాడు తిరగలేకుండా ఆ క్షణమందే నలుగు కొట్టబడును. ఇవి జరుగుతాయేమో. కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తే పాదములు మనలో ఉండకూడదు. మన పాదాలు దేవుని మందిరంలో ఉండాలి, మన పాదాలు మన ఇంట్లో ఉండాలి, మన పాదాలు దేవుని
బిడ్డల సహవాసంలో ఉండాలి. అంతేగాని మన పాదాలు చెప్పుకోలేని చోట ఉండకూడదు. ఇంకా మన పాదాలు ఎక్కడ ఉండాలి? యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించు వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. మన పాదాలు ఎక్కడ ఉండాలంట? సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించు వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనులో చెప్పుచున్న వారి పాదములు. అంటే ఇక్కడ ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే మన పాదాలు సువార్త చెప్పడానికి సిద్ధంగా ఉండాలి అని. సువార్త ప్రకటించు అంటే సువార్త ప్రకటించాలి. సమాధానపరచువారు ఎవరు? దేవుని కుమారులు. మనం ఎవరమే? దేవుని కుమారులమే. మన బాధ్యత ఏంటి? సమాధాన పరిచయ వారిగా ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు మనం ఆరాధన వర్తమానంలో విన్నాం. ఏం చేశాడు? మనల్ని దేవునితో సమాధాన పరిచాడు. ఎలా పరిచాడు? శిలువ మరణము ద్వారా మాంసయుక్తమైన దేహమందు ఆయన వచ్చి శిలువ వేయబడి మరణించడం ద్వారా మనల్ని తండ్రితో సమాధాన పరిచాడు అనే మాట మనం గుర్తు చేసుకున్నాం. అంటే మనం సమాధాన పరిచే వారిగా ఉండాలి. సువర్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించు వారి పాదములు. సువర్తమానం తెలియజేయాలి. లేఖనం ప్రకారము ప్రభు అయిన యేసుక్రీస్తు మనుష్యునిగా ఈ లోకానికి వచ్చాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తం చెల్లించాడు. ఆ కల్వరి శిలువలో మరణించాడు. సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉందా మాట? కొరింథీయులకు రాసిన పత్రికలో సరే చూపించాలంటే వెతకాలి. 15వ అధ్యాయం 4వ వచనం. 4 కాదు 3. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందిను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిను. ప్రభు బలలో చేవేసే నువ్వు నేను ఆయన మరణమును ప్రచురించే వారిగా ఉండాలి. అది మన హెచ్చరిక, మనకిచ్చినటువంటి హెచ్చరిక. అంటే ఇక్కడ సువర్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించు వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పాలి. మన దేవుడు ఏలుతున్నాడు, మన దేవుడు రాజు, ఆయన సదాకాలము ఉండే దేవుడు అని మనం ఇతరులకు తెలియజేసే వారిగా ఉండాలి. నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. మన పాదాలు ఎలా ఉండాలి? పర్వతముల మీద సుందరములుగా ఉండాలి. పర్వతముల మీద సుందరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. అదే సమయంలో మన పాదాలు ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి. 122వ కీర్తన 4వ వచనం 4. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. ఈ మాట మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. ఎక్కడికి? దేవుని మందిరానికి. ఎవరు? గోత్రాలే వెళ్తున్నాయి. గోత్రాలే వెళుతుంటే మన కుటుంబంలో ఉండే వాళ్ళం మనము
దేవుని మందిరానికి వెళుతున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని మందిరంలో ఆయన నామమును గొప్ప చేసే వారిగా ఉండాలి. ఆయన్ని మనం ఆరాధించే వారిగా ఉండాలి. యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. క్లుప్తంగానే ముగించుకుందాం. 6వ వచనం, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. చాలమ్మ. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. మన యెరూషలేం ఏది? నూతన యెరూషలేమే మన యెరూషలేం. మన స్థానిక సంఘం కోసం మనం ప్రార్థన చేయాలి. మన స్థానిక సంఘంలో ఉన్న విశ్వాసులందరి కోసం ప్రార్థన చేయాలి. మన స్థానిక సంఘంలో ఉన్న మన బాధ్యత, లేకపోతే మనం చేయాల్సినటువంటి పని మనం గుర్తు చేసుకోవాలి. అంటే ఇక్కడ యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. యెరూషలేము క్షేమం కోసం మనం ప్రార్థన చేసినప్పుడు మనము క్షేమంగా ఉంటాం, మన కుటుంబము క్షేమంగా ఉంటుంది. యెరూషలేము కోసం ప్రార్థన చేసిన వాళ్ళు అనగానే మనం కొంతమందిని గుర్తు చేసుకోవచ్చు. దానియేలు భక్తుడు దేవుని మందిరం కోసం ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అలాగే ఉపవాసం ఉండి తన పితరుల పాపమును ఒప్పుకుంటూ దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేశాడు. ఎంత ఆశీర్వదించబడ్డాడు. ఒక బానిస, ఒక బాలుడిగా ఉన్నప్పుడే ఈడ్చుకొని వచ్చినటువంటి ఆయన దానియేలు. కానీ ఎంత ఆశీర్వదించబడ్డాడు, బహుగా ఆశీర్వదించబడ్డాడు. మరి చివరికి ఒక సందర్భంలో నువ్వు ప్రార్థనే చేయకూడదు, నువ్వు ప్రార్థన చేసిన వెంటనే నువ్వు చచ్చిపోతావు, నిన్ను తీసుకుపోయి ఆ సింహాల బోన్లో వేస్తాం అని శాసనం కూడా పుట్టించారు. కానీ ఆయన ఏం చేశాడు? దేవుని మందిరం వైపు కిటికీలు తెరిచి పోతే పోనీలే ప్రాణం అన్నట్టుగా ప్రార్థన చేశాడు. అంటే దేవుని మందిరాన్ని ఆయన ప్రేమించాడు. ఆయన ఒక్కడైనా? నెహెమ్యా, ఎజ్రా, ముఖ్యంగా దేవుని మందిరాన్ని ప్రేమించిన వారు అని అనగానే మనకెవరు గుర్తొస్తారు? దావీదు మించినటువంటి వాళ్ళు ఇంకెవ్వరూ లేరు. దేవుని మందిరాన్ని ప్రేమించిన వాళ్ళల్లో దావీదు లాగా ఇంకెవ్వరు లేరు. అందుకే దావీదు అంతగా ఆశీర్వదించబడ్డాడు. దేవుని మందిరంలో ఒక చాపెత్తినా కూడా అది బహు ఆశీర్వాదము. దేవుని మందిరానికి రావడం, వాక్యం వినడం, ఇంటికి వెళ్ళిపోవడం, మళ్ళా వచ్చే ఆదివారం కనపడడం, ఇలా చేస్తే అంత ఆశీర్వాదాలు మనకి ఉండవు. దేవుని ఇంట్లో మనం పనిచేసే వారిగా ఉండాలి. దేవుని చిత్తమైతే ఇంకోసారి హిజ్కియా అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన గురించి ధ్యానించుకుందాం. ఆయన కూడా దేవుని మందిరాన్ని ప్రేమించాడు. మూసివేయబడిన మందిరం తలుపులను తెరిచి బాగు చేశాడు. ఆయన ఏమైనా నష్టపోయాడా? ఆయనకి ఏకంగా 15 సంవత్సరాల ఆయుష్ బోనస్గా వచ్చింది. అంటే దేవుని పని చేసిన వాళ్ళు ఎవరో నష్టపోరు. దేవుని పని చేసి నష్టపోయిన వాళ్ళు ఎవరూ లేరు. దేవునికి ఇచ్చినటువంటి వాళ్ళు నష్టపోయిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అట్టని దేవునికి ఇవ్వకుండా ఆశీర్వదించబడ్డ వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇందాక ఫైనల్గా మొదటి దినవృత్తాంతంలో ఆ మాటలు చదువుకున్నాం. దావీదు భక్తుడు
సరే, ముగింపు లోపల మళ్ళీ ఒకసారి చదువుకుందాం ఆ భాగాన్ని. అంటే దేవుని మందిరానికి యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. వాళ్ళు ప్రార్థన చేశారు, ఆశీర్వదించబడ్డారు. మనం కూడా ప్రార్థన చేయాలి, మనము ఆశీర్వదించబడతాం. ముఖ్యంగా ప్రభు మనలో చేయవేసే నువ్వు నేను దేవుని మందిరం పట్ల ఈ ఆసక్తి అంతకంతకు ఎక్కువ అయ్యే విధంగా ఉండాలి. అందుకే దావీదు గురించి రాసినప్పుడు దావీదు వర్ధిల్లాడు అనే మాట మనం చూడొచ్చు. దావీదు అంతకంతకు వర్ధిల్లను అని. సరే, క్లుప్తంగానే ముగిస్తాను. 6వ వచనం, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. యెరూషలేమును ప్రేమిస్తే వర్ధిల్లుతారు. యెరూషలేమును ప్రేమించకపోతే, ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను, రెఫరెన్స్ చెప్పను కానీ మీకు కూడా తెలిసిందే. దానియేలు గ్రంథంలో ఆ రాజు దేవుని మందిరంలో ఉన్నటువంటి పాత్రలు, ఆ పాత్రలు తీసుకుంటాడు, ద్రాక్షారసం పోసి ఆయన తాగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఆయనతో పాటు ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడ. అంటే దేవుని మందిరాన్ని ప్రేమిస్తే ఆ పని చేస్తాడా? చేయడు. మరి దేవుని మందిరాన్ని ప్రేమించలేదు కాబట్టి ఏం జరిగింది? ఆయన ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడే దేవుని హస్తం వచ్చింది. మేనే టెకెల్ ఉఫార్సిన్ అని, అంటే తూంచగా నువ్వు తక్కువగా అయ్యావు అని. అంటే దేవుని మందిరాన్ని ప్రేమించకపోతే గొప్ప నష్టం. కాబట్టి దేవుని మందిరాన్ని మనము ప్రేమించే వారిగా ఉండాలి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. 92వ కీర్తన ఇక్కడ వర్ధిల్లే అనుభవంలో 12-13 చదవమ్మా. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. అంటే వాళ్ళు వర్ధిల్లారు. ఎలా వర్ధిల్లారు? దేవుని మందిరంలో నాటబడి ఉంటే వర్ధిల్లుతారు. అంటే దేవుని మందిరంలో నాటబడడం అంటే స్థిరత్వాన్ని సూచిస్తుంది. ఆదివారం ఆరాధనకు వచ్చి ఇంటికి పోవడం అని కాదు. అంటే స్థిరత్వం కలిగి ఉన్నప్పుడు వర్ధిల్లుతాము. అలాగే 119వ కీర్తనలో పక్కనే పక్క పేజీలో 119, 165, 119వ, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది. అంటే ఇక్కడ 122లో యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. దేవుని మందిరములో నెమ్మది, దేవుని మందిరములో క్షేమము, దేవుని మందిరములో ఆశీర్వాదము, ఇవన్నీ దేవుని మందిరంలో ఉన్నాయి. అంటే దేవుని మందిరాన్ని మనము ప్రేమించాలి. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. అంటే ఈ నెమ్మది ఎలా వస్తుంది? దేవుని ప్రజలకు మాత్రమే వస్తుంది. ఇప్పుడు చదువుకున్నట్లుగా 165వ వచనం మన చదువుమా. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది. ఈ నెమ్మది ఏం చేసి కొనుక్కున్నా కూడా రాదు. దేవుని మందిరానికి వస్తే నెమ్మది, ప్రశాంతత, బాధలు ఇవి దేవుని సన్నిధిలో మనము సంతోషించినప్పుడు మన
మనసు నెమ్మది ఉంటుంది. అలాగే ముగించుకుందాం. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. నీ నగరులు అన్న కూడా దేవుని మందిరానికి సంబంధించినటువంటివే. అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే దేవుని మందిరంలో మనకి క్షేమం ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయంలో ఒక మాట చదువుకొని ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండము 5:29. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమం కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారికి ఉండిన మేలు. వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలగాలి అంటే ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలను అనుసరించాలి. అనుసరిస్తే మనకి క్షేమము. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 14వ వచనం ముగిస్తాం. అయితే మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల క్షేమము. దేవుని మందిరాన్ని అనుసరించాలి, దేవుని అనుసరించాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. 122:8 వచనం, నా సహోదరుల నిమిత్తమును నా సహోదరుల నిమిత్తమును నీకు క్షేమం కలుగునుగా కానీ నేను అందును మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదును. ఎవరంటున్నారు ఈ మాట? దావీదు భక్తుడు అంటున్నాడు. దేవుని మందిరం విషయంలో దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆ రాజు మేలు చేస్తాను అని అంటున్నాడు. మరి దావీదు కంటే గొప్పవాడైనటువంటి మన రాజు, మన దేవుడు మనకి అంతకంటే ఎక్కువ మేళ్ళు చేస్తాడు. ఆ మాటలు మనం విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిని ప్రేమించే వారిగా మనం ఉండి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. క్లుప్తంగా ఒక్కసారి గుర్తు చేసుకుందాం. దేవుని మందిరానికి మనము వస్తూ మనతో పాటు మన కుటుంబీకులను తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఇది అంత కష్టమైన పనే, కష్టమైనదే. నాకు తెలిసి చాలామంది ఉన్నారు. ఒక అన్న వాక్యం చెప్తాడు, మందిరాన్ని చూసుకుంటాడు, కానీ ఆ అక్క ఇప్పటికి కూడా దేవుణ్ణి కావాలంటే నువ్వు ఒక్కదానివే పో, నేను మాత్రం రానన్నాడు. అంటే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ అన్న దాదాపు నాకు తెలిసి ఇప్పటికి 10 సంవత్సరాలు అయింటుందేమో. అయినా అన్న మాత్రం దేవుని మందిరానికి వస్తుంటాడు, అన్ని పనులు చూసుకుంటాడు, అక్క మాత్రం రాదు. అంటే దీన్ని బట్టి కష్టమే. అయినా మన ప్రయత్నం మనం చేయాలి, ప్రార్థన చేయాలి. ఇంకో అంటే దేవుని మందిరంలో మన సమస్యలు ఇతరులకి అంటే సహపాఠి విశ్వాసులకు మనం తెలియజేసినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. ఇందాకన్నా మాట మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం దావీదు భక్తుడు అంటున్నాడు 3వ వచనం నుంచి, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను అప్రతిష్ఠితమైన
ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక. అంటే దేవుని మందిరం కట్టడం కోసం దావీదు భక్తుడు చాలా సమకూర్చాడు. ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. ఇది దావీదు భక్తుని యొక్క తీర్మానము. ఈ తీర్మానం మనలో కూడా ప్రేరేపణ కలగాలి. దావీదు భక్తుడు మందిరం కట్టాలని అనుకున్నా దేవుడు అనుమతించలేదు. నన్ను దేవుడు మందిరం కట్టనివ్వలేదులే, ఇంక నేను ఎందుకు ఆయనకి ఇవ్వాలా అని అనుకోవడం లేదు. అయినా నేను సరే మందిరాన్ని నేను కట్టకపోయినా నా కుమారుడు కడుతున్నాడు, నేను నువ్వు వద్దని చెప్పినా నేను మందిరానికి ఇవ్వాలి, నేను చేయగలిగినంత చెయ్యాలి అనే ఆ ఆశ దావీదులో మనము చూడవచ్చు. నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. సొంత బంగారము వెండి దేవుని మందిరం నిమిత్తం ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. గదుల గోడల రేకు మూతకును బంగారపు పనికిని బంగారమును వెండి పనికి వెండిని పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల గోఫీర్ బంగారమును 14,000 మణుగుల పుటం వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? అంటే ఇక్కడ దావీదు భక్తుడు ఏం గుర్తు చేస్తున్నాడు? నేను ఎలా ఇస్తున్నాను? మనఃపూర్వకంగా ఇస్తున్నాను. తిట్టుకుంటా ఇవ్వడం లేదు, గొనుక్కుంటా ఇవ్వడం లేదు. దేవుని వాక్యంలో ఉంది, సంతోషంగా ఇచ్చేవారిని ఆయన ఆశీర్వదిస్తాడు. అందుకే దావీదు బహుగా ఆశీర్వదించబడ్డాడు దేవుని మందిరానికి ఇచ్చి. నేను ఇస్తున్నాను, నాతో పాటు మీరు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారా అని అక్కడ ఆ మాట. అంటే ఇతరులను కూడా ప్రోత్సహించడం ముఖ్యం. ఒక్కరే కష్టపడి చేసేది కాదు, లేకపోతే వాళ్ళు ఉన్నారులే వాళ్ళు చూసుకుంటారు అనేది కాదు. పెద్దలు ఉన్నారు మొత్తం వాళ్ళే చూసుకుంటారులే అనే మనం పక్కన ఉండకూడదు. మనము చేయగలిగినంత చేసినప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాదు. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ఆ ప్రతిఫలం గొప్పది. అలాంటిది నువ్వు చేసిన దాన్ని బట్టి నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడనే మాట మనం గుర్తు చేసుకోవాలి. ప్రభు వలలో చేయవేద్దాం, ప్రార్థన చేసుకుందాం.